గద్దరన్న అవార్డ్స్ అనేది చిచోరా చిల్లర పాత్రలకు చిల్లర సినిమాలకు ఇచ్చిండ్రు కాబట్టికే అది బంద్ చేయాలని చెప్పని గద్దరన్న పేరు మీద నంది అవార్డ్స్ను మార్చేసి తన పేరు మీద ఇచ్చడం అనేది అప్పుడు అనౌన్స్ చేసినప్పుడు ముఖ్యమంత్రి అనౌన్స్ చేసినప్పుడు స్వాగతించినాం. దాంట్లో నేను కూడా ఒకనే. కానీ అప్పుడు మా ఎక్స్పెక్టేషన్స్ ఏముండే అంటే ఈ ఆంధ్ర రికార్డ్ డ్యాన్స్ సినిమాను మొత్తం కంప్లీట్గా మార్చేసి ఈ తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాహిత్యాన్ని, తెలంగాణ జీవన విధానాన్ని ఆవిష్కరింపజేసేటువంటి సినిమాలకు, పాత్రలకు, అటువంటి పాటలకు, అటువంటి కవిత్వాలను ఏమైనా గౌరవించి వాటిని నిలబడతారేమని ఆదరణకు గురిగానటువంటి పాత్రలు అంటే ఆంధ్ర సినిమా ఉన్నప్పుడు ఇక్కడ పాత్రలు కావచ్చు, ఇక్కడ యాక్ట్ చేసిన వాళ్ళు కూడా మొత్తం మరిపించేసారు. వాళ్ళు మొత్తం అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ ఉన్నా కానీ అటువంటి వాటిని మరిపించింది కాబట్టినే ఈ అవార్డ్స్ పేరు మీదన్నా గద్దరన్న పేరు మీద ఉంటుంది కాబట్టికే కొన్ని విలువలతోని కూడినటువంటి మూవీస్, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అటువంటి వాటిని ఏమన్నా గౌరవిస్తారేమో, వాటికి అవార్డు ఇస్తారేమో అనుకున్నాం. కానీ ఈ అవార్డ్స్ చూసిన తర్వాత చాలా అన్యాయం, చాలా ఘోరము. తెలంగాణ ఆత్మను, గద్దరన్న ఆత్మను అవమానింపజేసేట్టుగా ప్రతి గుండెకు, తెలంగాణ గుండెకు గాయమయ్యే విధంగా ఈ అవార్డులు ఉన్నాయి కాబట్టినే మా ప్రొటెస్ట్ గద్దరన్న అవార్డ్స్ మీద. చాలా వరకు తెలంగాణ నేపథ్యం సంబంధించిన సినిమాలు కూడా ఉన్నాయి. అవి కూడా మరి వాటిని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? వాళ్ళకి లేనేలేదు కదా, సోయలేదు కదా. ముఖ్యమంత్రి ఈ సోల్డ్ అవుట్ ఆంధ్ర మీడియా, ఆంధ్ర సినిమా, ఆంధ్ర ఇన్వెస్టర్స్, ఆంధ్ర కార్పొరేట్ చేతులల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కీలుబొమ్మైండు. అందుకే ఈయన వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లే ఉన్నారు, వాళ్ళే రిపీట్ అవుతున్నారు, వాళ్ళే అవుతున్నాయి, వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. నాకు ఆంధ్ర ప్రజలతో మాకేం దుష్మని లేదు, మేము వ్యతిరేకిస్తాం. పొట్ట కూటి కోసం వచ్చినంతో ఉద్యమం టైంలో కూడా చెప్పినాం మాకేం పంచాయతీ లేదని. పొట్ట కొట్టడంతో మాత్రం ఎప్పటికైనా పంచాయతీ అని. ఇక్కడికి వచ్చి నా తెలంగాణ ప్రాంత సాహిత్యాన్ని, నా తెలంగాణ ప్రాంత కవులను, కళాకారులను, ఇక్కడ ఈ భాషను, ఈ యాసను అవమానం చేసి అవహేళన చేసినటువంటి వాళ్ళతోటే మా పంచాయతీ. అంటే అవహేళన చేసిన వాళ్ళతోటే జై తెలంగాణ అనిపించడం అంటున్నారు రేవంత్ రెడ్డి. ఈయన కూడా అనిపిస్తుంది, ఈయన ఆడగున్నాడు, ఆయనకు బిజినెస్ కావాలి, తెలంగాణ సపరేట్ అయింది. ఆ జై తెలంగాణ అనకుంటే ఇప్పుడు చూడడు కదా. ఇప్పుడు నువ్వే అంటున్నావు బాలకృష్ణతో జై అనగానే బాలకృష్ణ జై అనకుంటే ఒకటి సినిమాలు చూడడు కదా ఆయనది. అది బద్మాషి వాళ్ళది. వాళ్ళు అప్పుడు తెలంగాణ మూమెంట్ జరిగేటప్పుడు శవాల జాతర అవుతుంటే ఆంధ్రాలో కొబ్బరికాయలు కూలిపోతే వీళ్ళు బిల్లులు పెట్టుకొని పైసలు తీసుకున్నాడు. ఇప్పుడు ఈయన బావ కావచ్చు, వీళ్ళంతా వారు చంద్రబాబు నాయుడు అనే అపహాస్యం చేసి మాట్లాడినప్పుడు కొబ్బరి చెట్లు కూలితే కోట్లు నష్టం వచ్చిందని పోయి నష్టపరిహారం తీసుకున్నారు. కానీ తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే పరిహారం గురించే వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారని మాట్లాడినటువంటి కుసంస్కారుల కుటుంబం వాళ్ళది. చంద్రబాబు నాయుడు ఇది మాట్లాడిండురా, అరే పేదరికంతో కట్టుమిటాడుతున్నారు, కడువు తాండవం ఆడుతున్నారు తెలంగాణ పల్లెలల్లా అని చెప్పుకుంటూ పోతే లేదు వాళ్ళకు వచ్చే ఎక్స్గ్రేషియా 5,000 10,000 రూపాయలు గదాని గురించి చచ్చిపోతున్నారు. అంటే ఒకవేళ అట్లా చచ్చిపోయినా కానీ ఎంత పేదరికంలో ఉంటే అతను వాళ్ళు ప్రాణం తీసుకుంటారు చెప్పు. అట్లా మాట్లాడేటోళ్ళు ఇవాళ వచ్చి జై తెలంగాణ అనగానే మా బొట్టలో మేము పడతలేం. చెత్త మైండ్ సెట్ ఉన్నది కాబట్టి వాళ్ళ దగ్గర బానిసత్వం చేసిరు కాబట్టి వీళ్ళు కూడా అట్లా మాట్లాడేటప్పుడు ఇక్కడ బెల్లెల్తను ఇటువంటి వాళ్ళని చంపినప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రి వాళ్ళ చేతుల్లో ఉన్నాడు కాబట్టి ఆయన మైండ్ సెట్ అట్లే ఉంటుంది. వాళ్ళు గట్టినే మాట్లాడతారు వాళ్ళు. కానీ అసలు ఫ్యాక్ట్స్ అనేవి ఏంటో మాకు తెలుసు కదా, అదే మాట్లాడుతున్నాం మేము ఇవాళ అదే ఆవిష్కరింపజేసేట్టు ప్రయత్నం చేస్తున్నాం. బాలకృష్ణనో కొత్తగా వచ్చి, అల్లు అర్జునో కొత్తగా వచ్చి జై తెలంగాణ అంటే ఇలా మేము సంబరపడి సంకలెగరేసుకునే పరిస్థితి ఏం లేదు. అంటే గద్దరన్న సభ అంటే ఒక ధూమ్ధాం ఉంటుంది, తెలంగాణ పాటలు ఉంటాయి. ఆ సభలో కావచ్చు, లేకపోతే అవార్డు ఉత్సవాలు కావచ్చు, ఇక్కడ కూడా తెలంగాణ గాయాలు కూడా పెద్ద మొత్తం వినపడలేదు. అసలు ఏం లేదబ్బా, తెలంగాణ ఏమున్నా చెప్పక్కడ తెలంగాణ సోయి కనబడ్డది ఎక్కడన్నా మొత్తం మీటింగ్లా. ఆ 2 పాటలు బండెనక బండి కట్టి మదనా సుందారి, అది కూడా ఏంది అపశృతిలో పాడిరు ఆ పాటలు కూడా. ఆ మంగిలి పాట ఎంత ఘోరంగా పాడిందంట ఆ పిల్ల. తెలియదు కదా వాళ్ళకు, ఇక్కడ బతుకు గురించి తెలియదు, ఇక్కడ పోరాటాల గురించి తెలియదు. వాళ్ళు కమర్షియల్ ఇక్కడ ఈ తెలంగాణ యాసలో 4-5 పాటలు పాడే వరకు హిట్ అవుతున్నాయి. ఆ పిల్ల కూడా చూస్తున్నారు తన. కానీ ఇదేం తెలుసు చెప్పు, వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి ఇక్కడ సాహిత్యం గురించి ఏం తెలుసు? ఇక్కడ నిజాం క్రూరత్వం గురించి ఏం తెలుసు? వడి సేల రాళ్ళు నింపి వడిగా కొట్టితేను, కరాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో జల్లితేను, నీ మిలిటరీ పారిపోయారో నైజాము సర్కారోడా అని. పోలీసు మిలిటరీ 2 బలవంతులా అనుకొని నువ్వు పల్లెలు దొసివి కొడుకో నైజాము సర్కారోడా అని. ఇక్కడ పల్లెలు ఎట్లా దోపిడికి గురైనాయి. ఇక్కడ ఆడోళ్ళు తిరుగుబాటు ఆలు బడులకు అంటే తెలియనోళ్ళు, అక్షరాలు నేర్వనటువంటి వాళ్ళు కారం పొడులు బట్టి రోకలు బండలు పట్టుకొని తిరుగుబాటు చేసి నిజాం సైన్యాన్ని, మిలిటరీని
తిరుగుబాటు చేసి ఉరికిచ్చిరు చూసినావా, అది నీకు ఆ పాటల్లో నీకు ఆ రౌద్రం కనిపించాలి, ఆ ఫీల్ నీకు లోపలికి వెళ్ళి రావాలి. ఆ పిల్ల ఏదో చిల్లర డ్యాన్స్ లెక్క ఇట్లా ఎగురుకుంటా వాడింది, ఏం లేదు, పిల్ల తెలియదు కదా, పిల్లని అనేది ఏం లేదు, ఆమె మంచి సింగర్ కావచ్చు, అది పక్కకు పెడదాం. కానీ ఈ ప్రాంతంలోకి వెళ్ళి ఉన్నటువంటి ఏ అమ్మాయిలను ఎవరిని పిలిచి ఆ పాటలు పాడిపించినా కానీ మదనా సుందారి అనే ఎవరితోనన్నా మంచి ఆ పెయిన్ తెలిసిన వాళ్ళతో బాగా పాడిపించేది ఉంటే అసలు వేరే తిరిగి ఉంటుండే. ఆ పాట ఎంత ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆయన పాడిన సింగర్ గొప్పడే కావచ్చు, కానీ ఆ పాట కొద్దిగా డిఫరెంట్గా పాడిండు. మదనా సుందారి అది పోయి మదనే సుందేరి ఏదో టైప్లో ఒక డిఫరెంట్ మోషన్లో తీసుకొని పోయి ఏది మన రాష్ట్రీయ గీతాన్ని కదా జయ జయ హే తెలంగాణ అని ఇట్లా పౌరుషంగా రావాల్సిన దాన్ని ఒక సోలో సాంగ్ సాడ్ సాంగ్ లెక్క ఎట్లయితే చేసేసి చచ్చిపోయిన కాడ సన్నాయి వాయించినట్టు ఉంటుంది ఇప్పుడు అది రాష్ట్రీయ గీతం. సో ఆ ఫీలే లేనోడు కదా రేవంత్ రెడ్డి అంటాడు, ఆడ కూర్చొని ఉన్నాడు, ఆయన కూర్చొన్నాడు, ఇటువంటి నచ్చితే ఆయనకు. ఒక్కరన్నా ఈ తెలంగాణ ప్రాంత విముక్తి కోసము పోరాడినటువంటి గజ్జగట్టి డప్పు పట్టుకొని గలమెత్తినటువంటి చాలామంది ఈ ప్రాంత కవులు కళాకారులు కావచ్చు, ఎవరు కూడా కనీసం ఎక్కడ కూడా ఒక కనీసం శాస్త్రానికి చూస్తుంది కూడా ఒక్కడు కూడా కనిపించలేదే, ఎవరిని కనీసం ఆ స్టేజ్ మీద ఎక్కడ కూడా లేదే. గద్దరన్న పేరు పెట్టి గద్దరన్న శిష్యులను గోసి గొంగడు కట్టుకొని చాలామంది మా ఇళ్ళనలు కావచ్చు, అంజనలు కావచ్చు, సేపురు సుమనలు కావచ్చు, గిద్దరాం నర్సులు కావచ్చు, యూనివర్సిటీలలో పాటలు మా వరంగల్ రవిలు కావచ్చు, కోదార్ సీన్ కావచ్చు, వరంగల్ సీన్లు కావచ్చు, వాళ్ళు ఇంకా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళే పేరు చెప్తున్నా, కనీసం నీతోనే ఉన్నారు, మా బొట్టలో అయితే నీతో లేం కదా, గాలనన్నా తీసుకొచ్చి నువ్వు కనీసం వాళ్ళన్నా చేయాలి కదా. ఇక నేను అన్నందుకు రేపు పొద్దుగాల ఎక్కడైనా అవకాశం ఇస్తారు కావచ్చు. గాంతాడుపులు నాగరాజు ఒక 4 పాటలు పెట్టి నువ్వు జయనుండి ధూమ్ధామును తెలంగాణలో మొత్తం ఆవిష్కరించినోడు, మరి అటువంటి వాళ్ళు ఎక్కడ కూడా కానరాలేదే. ఈయనకు లేదు, ఈయన ఎంతసేపు ఏంటంటే ఈయనకు ఎంతసేపు చెప్పిన కదా, ఆంధ్ర పెట్టుబడిదారుల చేతులలో బందీ అయి ఉన్నాడు ఆ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే. ఆయన ఎందుకంటే ఆయన కాలేజ్ అక్కడనే కదా. అంటే ఎందుకు మరి గద్దర్ అవార్డులను ఎందుకు ఆయన తీసుకున్నాడు, చూస్ చేసుకున్నాడు? గద్దర్ పేరును వాడుకుంటున్నాడు, గద్దర్కున్న ఇమేజ్ను, గద్దర్తో నేను చైతన్యవంతునైనా అన్నాడు, గద్దర్తో చైతన్యవంతుడైతే గీ పని చేస్తారా ఎవడన్నా, ఇటువంటి పని చేస్తారా? ఆయన అన్నాడు వేదిక మీద, నేను గద్దర్ అన్నతో చైతన్యవంతునైనా, నువ్వే నువ్వు బొందా, నీకు చైతన్యం లేదు, మన్ను లేదు, నువ్వేడా చైతన్యవంతునైనా, ఆయన చైతన్యవంతుడు అయితే ఇట్లుండదు పరిస్థితి, ఇట్లుండదు కదా. సో గద్దర్ ఫోటోను, గద్దర్ ఇమేజ్ను, గద్దర్ పోరాట పటిమను, గద్దర్ సాహిత్యాన్ని ఈయన తప్పులు కప్పిపుచ్చుకుంటందుకు ఒక కవర్ లెక్క వాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి, అంతే. ఎస్, దీని మీద ఆయన ఈ అవార్డ్స్ దీన్ని అంతా మొత్తం చేంజ్ చేసి దాని మోడలే చేంజ్ చేయాలి. లేదు అంటే మాత్రం దీని మీద మేము జనం మాకు ఓపెన్ ప్లాట్ఫామ్ కదా, జనం చెప్పుకుంటే పోతాం, జనం అడుగుతున్నారు, ఇలా కిందికి పోతే కూడా జనం అంటున్నారు, అరే ఏంది అవార్డు లేని గింత ఘోరంగా ఉంటుందా, గంత ఘోరంగా ఉంటుందా, చెప్తాం కదా, మేము కూడా చెప్తాం కదా, ఇటువంటి సాహిత్యము ఏంటిది, ఆయన ఇచ్చింది దేనికి, ఏ సినిమాలు ఏ పాటలు, ఆ సినిమాలో ఉన్న పాటలు ఏంటిది, తను ఇచ్చింది ఏంది, ఫీలింగ్స్ పాటలకు ఇవ్వాలనా, లేకపోతే కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ, కొడవన్లు చేపట్టవే చెల్లెమ్మ అనే దానికి ఇవ్వాలనా, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో ఆ లచ్చుమమ్మల ఆలోచన విధానాన్ని ఆవిష్కరింపేటట్టు చేయాలనా, లేకపోతే చిచోరా పాటలకు ఇవ్వాలనా, ఇవన్నీ రేపు జనంలో కూడా చెప్తాం కదా, మేము ఊకునే ముచ్చటే లేదు.